మనకి నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. నాకు ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరుకుతుందా అని. అక్కడ బాగుండింది నాకు, కానీ అంతకన్నా 10 రెట్లు ఇల్లు ఇలా దొరుకుతుంది అని నేను కల్లో కూడా ఊహించుకోలేదండి. అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ప్రశాంతమైన ఈ పల్లి వాతావరణంలో ఇలాంటి ఇల్లు ఎవ్వరు ఇక్కడ టచ్ లేదండి. మాకు ఎవరు లేదు. ఎందుకు నేను అంతే ఎవరితోనూ నేను మాట్లాడనండి. నేను ఎందుకో మాట్లాడేది ఎందుకో తల తింటుంది అనే పేరు ఎందుకో చెప్పండి. వాళ్ళ ఇంటికి పోలే, వాళ్ళు ఇది చేయలే, తల తింటుంది అనే పేరు మనకొద్దు. అక్కడ కూడా నేను ఎవరి దగ్గర మాట్లాడకనే నా మీద గాసిప్స్ అంటే నన్ను ఏమన్నా తల తింటుంది అని చెప్తే వాళ్ళకి ఎన్ని డబ్బులు పడతాయో అకౌంట్లకు నాకు తెలియదు, కానీ అట్లా చెప్తే వాళ్ళకి ఏం కిరీటం పెడతారో నాకు తెలీదు. నేను ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉండలేదు. నేను మాట్లాడుతూ ఉండలే. నా మీద తల తింటుంది, అయ్యో తల తింటుంది అని నా మీద. కానీ నన్ను నిజంగానే ఖాళీ చేపించిండేది ఇది నా మంచికేనేమో అనిపిస్తుంది. నిజంగానే నాకు ఎంత హ్యాపీగా ఉందో. నిజంగా ఇట్లా ఇల్లు 4-5 రోజులు అయింటే ఇది దొరుకుతూ ఉండలేదండి నాకు. ఇది 4-5 రోజులు అయింటే దొరుకుతూ ఉండలేదు. ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిపోయినారండి. అడ్వాన్స్ ఇచ్చిపోయి మళ్ళీ వాళ్ళకి అక్కడ యలహంకలో వేరే ప్లేస్కి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ వచ్చి వాపస్ ఇప్పించుకొని పోయినారు. అంటే మాకి అక్కడ క్యాన్సల్ ఇక్కడ వచ్చినాము అంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చిండే అడ్వాన్స్ ఇప్పించుకొని పోయినారంటే ఈ ఇంటికి మాకు ఎంత రుణానుబంధం ఉంది కదా. నిజంగానే కొన్ని మనం అనుకోకుండా ఈ ఊరికి నేను వచ్చినానంటే ఏదో కారణం లేకుండా ఉండదండి. ఈ ఊరికి వచ్చినానంటే నిజంగానే కారణం లేకుండా ఉండదు. శివునాజ్ఞ లేకునింది చీమైనా కుట్టదు అంటారు కదా. నిజంగానే ఈ ఊరికి నేను వచ్చినానంటే ఏదో కారణం ఉంటుందండి. ఇంత దూరం నేను వచ్చినానంటే నేను ఉండే చోటుకి ఇక్కడికి 30 కిలోమీటర్లు, అంటే యలహంకకి ఇక్కడికి 6 రూపాయలు ఛార్జ్ అంతేనండి. యలహంకకి నేను ఉండే ప్లేస్కి యలహంకకి 6 రూపాయలు ఛార్జ్. ఇక్కడ వచ్చినాను, ఇంత దూరం నేను వచ్చినాను అంటే నిజంగా ఎంత గ్రేట్ కదా. అక్కడ నన్ను ఖాళీ చేసి వచ్చిందే మంచి పని అయిందండి. నాకు ఇంత మంచి ఇల్లు దొరికింది, ఇంత ప్రశాంతమైన వాతావరణం నాకు ఉంది అంటే నిజంగానే నాకు ఖాళీ చేపించిందే మంచి పని చేసినారు. ఎంత మనశ్శాంతిగా హ్యాపీగా ఉంది నాకు. పల్లి వాతావరణం, కావేరీ వాటరు, నిజంగానే ఎంత హ్యాపీగా ఉంది నాకు. నేను హ్యాపీగా ఉన్నాను అప్ప. చాలా బాగుంది ఇక్కడ నాకు. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం ఇది.